హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇద్దరికి ఒకేసారి హెయిర్ కట్స్ చేశాను. ఒక హెయిర్ కట్ స్టెప్ కట్, ఇంకొక హెయిర్ కట్ బటర్ఫ్లై హెయిర్ కట్. ఎలా చేశాను ఏంటి అన్నది, అలానే ఒకేసారి ఇద్దరి అక్క చెల్లెళ్ళకి చేశాను. ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఈ వీడియో కొంచెం అంటే కొంచెం లేట్ చేశాను. ఇంతకు నేను చేసిన ఈ హెయిర్ కట్ బటర్ఫ్లై హెయిర్ కట్ అని చెప్పాను కదా, ఎలా చేశాను ఏంటి అన్నది స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుంది. తెలిసిందే, ముందుగా వాటర్ స్ప్రే చేసి ఆ తర్వాత చిక్కు లేకుండా చక్కగా దూకోవాలి. ఆ దూకోవటంలో కూడా గమనించండి, పైన దూవకుండా. అలానే ఈ పాపకి నా దగ్గరికి వచ్చేటప్పటికే బాగా చిక్కుంది. ఆ చిక్కు ప్రకారం పైనుంచి దువ్వాను అనుకోండి, బోల్డ్ అంత జుట్టు ఊడిపోతుంది. అలా కాకుండా నేనేం చేస్తున్నాను, 2 భాగాలు చేసిన తర్వాత ఆ జుట్టును కూడా మళ్ళీ 2 భాగాలు చేసి కింద నుంచి పైకి దూకుంటూ చక్కగా నీట్గా ఎక్కడా చిక్కు లేకుండా దువ్వేసేయాలి. ఆ తర్వాత ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. హెయిర్ స్టైల్ వేసుకున్నప్పుడు సింపుల్గా హెయిర్ స్టైల్ వేసుకోవాలి అని అనుకుంటున్నామే అనుకోండి, చక్కగా ఫ్రంట్ పార్ట్ నీట్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, నేను స్లైడ్స్ పెడుతున్నాను. ఎలా పెడుతున్నాను, ఆ చివర ఈ చివర హెయిర్ తీసుకున్నాను. మన ఇష్టం, ఫ్రంట్ పార్ట్ ఎలా అన్నా వేసుకోండి, రోల్ చేసుకోండి, ఏ స్టైల్ అన్నా వేసుకోండి. ఇదిగో నేను పెట్టే పద్ధతిలో పెట్టిన తర్వాత ఎలా ఉంటుంది, కొంచెం కొంచెం జారినట్టు అనిపిస్తుంది. అది ఒక పిన్ పెట్టేస్తే కంప్లీట్గా జారిపోతుంది, 2 పిన్స్ పెట్టినా జారిపోతుంది. అందుకని నేను చెప్పాను కదా చిన్న టిప్ అని, టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, అరిచేతిలో వేసేసుకొని ఆ స్లైడ్స్ని ఆ పౌడర్లో డిప్ అంటే అలా అలా ఆ పౌడరు ఈ స్లైడ్కి అయ్యేటట్టుగా చేసేసుకొని ఆ తర్వాత నేను ఎలా స్లైడ్ పెడుతున్నానో చూడండి. అలా అలా చేతితో కదిపినా, ఎలా ఇది చేసినా, డ్యాన్స్ వేసినా, ఎలా చేసినా అంటే జారదు. అందుకే చెప్పాను, చిన్న టిప్ చెప్తున్నానండి అని చెప్పి. ఇప్పుడు టిప్ అయిపోయింది కదా, ఇంకా హెయిర్ కట్ చేసేద్దామా. మరి అవకాశం కొన్నిసార్లు టిప్ చెప్తామన్నా అవకాశం దొరకదు. ఈరోజైతే లక్కీగా అవకాశం దొరికింది. టిప్ చెప్పాలన్న ఆలోచన ఆ క్షణం గుర్తొచ్చింది, చేసేసాను. హెయిర్ కట్ చేసేటప్పుడు బటర్ఫ్లై హెయిర్ కట్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఇయర్ టు ఇయర్ హెయిర్ తీసుకున్నాను, 4 భాగాలు. ఇప్పుడు చూసారు, 3 భాగాలు చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను, మళ్ళీ మిడిల్లో మళ్ళీ 3 భాగాలు చేస్తాను. అప్పుడు ఎన్ని భాగాలైనాయి, మొత్తం 5 భాగాలైనాయి. గమనించండి నేను ఎలా చేస్తున్నాను అన్నది చూడండి. 5 భాగాల్లో మిడిల్ ముచ్చుల గుంట దగ్గర ఉన్న ఆ హెయిర్ని మంచిగా దూకొని పైనుంచి స్ట్రైట్ కట్ చేసేసాను మిడిల్లో. ఆ తర్వాత మళ్ళీ ఇటు సైడ్ ఎడమ చేతి వైపునున్న ఆ జుట్టుని కూడా చక్కగా దూకి స్ట్రైట్ కట్ చేశాను. నేరుగా చేసేసేయచ్చు ఒకేసారి, కానీ ఆ చేసేటప్పుడు కొంచెం తేడా ఉందా అన్నది లేదా అన్నది గమనించుకోవాలంటే ఏం చేయాలి, అందుకని ఇదిగో ఇలా 3 పార్టేషన్స్ చేసుకోవాలి. స్ట్రైట్ కట్ వచ్చేసింది కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇటు సగం తీసాను కదా, అలానే ఆ ముందు ఫ్రంట్ పార్ట్ ఉన్న పాపిడి దగ్గర ఉన్న జుట్టుని కట్ చేయడానికి రెడీ అవుతున్నాను. ఇక్కడ కూడా మళ్ళీ 3 పాయలు తీసుకున్నాను. చూడండి, ఇక్కడ వచ్చి నాకు ప్రాబ్లం ఏంటంటే అండి, మీతో చక్కగా హెయిర్ కట్ వీడియోస్ ఎలా చేశాను ఏంటి అని చక్కగా షేర్ చేసుకోవచ్చు, కానీ అందరూ ఇష్టపడతలేదండి. ఫేస్ కనిపిస్తుంది కదా, యూట్యూబ్ కదా మాకు వద్దు అని చెప్పి పేచి పెడుతున్నాను. సరే, అందువల్లే ఇదిగో అప్పుడప్పుడు కొంచెం అంటే నేను అప్లోడ్ చేసే వీడియోలో కొంచెం స్కిప్ చేసి వీడియో షేర్ చేయాల్సి వస్తుందండి. ఇప్పుడు చూడండి, నేనేం చేశాను, ఫ్రంట్ పార్ట్ 3 భాగాలు చేశాను, మిడిల్లో పాపిడి దగ్గర కొంచెం హెయిర్ కట్ చేశాను. అక్కడి నుంచి ప్రతి సన్నపాయ కొంచెం 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 తీసుకొని మళ్ళీ దువ్వుకుంటూ కొంచెం కట్ చేస్తున్నాను. మళ్ళీ సన్నపాయ తీసుకొని మళ్ళీ కొంచెం కట్ చేస్తున్నాను. నేను చెప్పిన దానికి చేసేదానికి తేడా ఉండొచ్చండి. మీరు గమనిస్తూ ఈ హెయిర్ కట్ ఎలా చేశాను, ఎలా ఉన్నది అయిపోయిన తర్వాత అన్నది చూసుకున్నారనుకోండి, మీకే తెలుస్తుంది. లెఫ్ట్ సైడ్ అయిపోయింది కదా, ఇప్పుడు రైట్ సైడ్ కూడా సన్న పాయలు గైడ్లైన్స్గా ఫస్ట్ తీసుకున్న పాపడి దగ్గర తీసాను కదా, ఆ సన్నపాయ కట్ చేశాను కదా, అటు సగం ఇటు సగం తీసి ఆ కొంచెం కొంచెం హెయిర్ని గైడ్లైన్స్గా తీసుకొని మళ్ళీ కొంచెం హెయిర్ యాడ్ చేసుకుంటూ మళ్ళీ ఆ కొంచెం వెంట్రుకలు కట్ చేస్తూ మళ్ళీ ఆ గైడ్లైన్స్కి మళ్ళీ ఇంకొంచెం హెయిర్ యాడ్ చేసుకొని ఆ చివర మళ్ళీ కట్ చేసుకోవటం. మళ్ళీ ఏం చేస్తున్నాను, మళ్ళీ గైడ్లైన్స్ తీసుకొని మళ్ళీ ఆ చివర ఉన్న కొంచెం జుట్టుని కట్ చేస్తాను. చూస్తారా, 2 ఈక్వల్గా, ఎటు చూసినా ఈక్వల్గా. నేనేమి
గమనించారా? నేను ఏమీ ఫస్ట్ నుంచి ఇటెలా ఉందో, అటెలా ఉందో కూడా చేయలేదు. నీట్‌గా స్టెప్ బై స్టెప్ అలా చేసుకుంటూ వస్తే 2 వైపులా ఈక్వల్‌గా ఉంది. గమనించారు కదా! ఇప్పుడు బ్యాక్ సైడు ఇందాక 3 పాయలు చేసి కట్ చేశాను గదా! ఆ జుట్టును కూడా మళ్ళీ ముచ్చెల గుంటకి అలా స్ట్రెయిట్‌గా దువ్వేసి, ఆ ఫ్రంట్ పార్టు ఇప్పటిదాకా ఏం చేశాను, సన్న సన్న లేయర్స్ తీసుకొని కట్ చేసుకుంటూ వచ్చాను కదా! ఇప్పుడు ఈ వెనక ఉన్న ఆ ముచ్చెల గుంట దగ్గర ఉన్న ఆ వెంట్రుకలను కూడా ముందుకు వేసేసి, లైన్‌గా సన్నపాయలు తీసుకుంటూ చక్కగా కట్ చేయాలి. మళ్ళీ సన్నపాయలు తీసుకుంటే కట్ చేయాలి. ఒక సైడ్ అయిపోయింది. చక్కగా దువ్వేసేసాను. చక్కగా దువ్వాను. చక్కగా కట్ చేశాను. అది. ఈ వీడియో ఎప్పుడో అప్‌లోడ్ చేయాల్సిందండి. చెప్పాను గదా! ఒకే రోజు 4, 5 హెయిర్ కట్స్ చేసినప్పుడు ఒక హెయిర్ కట్ ఈజీగా ఉన్నది గబగబా అప్‌లోడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఆ నెక్స్ట్ వీడియో అప్‌లోడ్ చేద్దామనేలోపు ఆ నెక్స్ట్ డే బోలెడన్ని వీడియోస్ నాకు యాడ్ అవుతున్నాయి. ప్రతిరోజు పార్లర్ వర్క్ ఉంటుంది కదండీ! హెయిర్ కట్స్, ఫేషియల్స్, ఐబ్రోస్ ఇలా. అలా ఫేషియల్స్ అంటే వీడియో తీయట్లేదు కానీ మిగతాయన్నీ వీడియోలు తీస్తున్నాను కదా! అలా ఈ వీడియో మరుగున పడిపోయింది. మరి మదరు హెడ్ మసాజ్ చేయించుకుంది, ఆ వీడియో అప్లోడ్ చేశాను. అలానే అక్క హెయిర్ కట్ చేసుకుంది, స్టెప్ కట్, ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇదిగో ఇన్ని రోజుల తర్వాత బటర్‌ఫ్లై హెయిర్ కట్ చేయటానికి హెయిర్ కట్ చేసిన వీడియో ఇన్ని రోజుల తర్వాత మీతో షేర్ చేసుకోవడానికి నాకైతే అవకాశం దొరికిందండి. ఇంకా బోలెడన్ని ఉన్నాయండి శారీ ప్లీటింగ్. ఒక్కొక్క రోజు ఎన్నెన్ని వీడియోస్, అదే ఎన్నెన్ని శారీ ప్లీటింగ్ చేశాను, అది కూడా చిన్న చిన్న టిప్స్‌తో చాలా వీడియోస్ చేశానండి. ఆ వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. కొంచెం టైం ఇవ్వండి. పెళ్ళిళ్ళ సీజన్ కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ రోజుకొక వీడియో 2 అలా అప్లోడ్ చేస్తాను. చూసారా ఈ చిట్టి తల్లి ఆ హెయిర్ మధ్యలో నన్ను గుర్రున ఎలా చూస్తుందో, ఆంటీ ఎంతసేపు పెడతారు ఇక్కడ ఈ జుట్టు, నా కళ్ళు నాకు ఇబ్బందిగా ఉంది ఆంటీ అని అంటూ. సరే చూసారా నేను చేసిన ఈ హెయిర్ కట్, బటర్‌ఫ్లై హెయిర్ కట్ ఎంత చక్కగా ఎంత బాగా చేశాను. అలానే ఆ ఫేస్ కనపడకుండా నా శాయశక్తులా జాగ్రత్త పడి హెయిర్ కట్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తూనే ఉన్నానా? మరి ఎంకరేజ్ చేయండి. బోలెడన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకోవాలంటే నాకు ఉత్సాహం ఉందనుకోండి, నేను చక్కగా వీడియోస్ చేసి మీతో షేర్ చేసుకుంటాను కదా! అలానే హెయిర్ కట్స్ ప్లే లిస్ట్‌లో ఉంటాయండి. చాలామంది అడిగారు ప్లే లిస్ట్ కనపడతలేదు అని చెప్పి. నా పేజీ మీదకి వెళ్ళి ట్యాప్ చేశారనుకోండి, ఆ కింద హోము, వీడియోసు, షార్ట్స్, లైవ్ అదే కమ్యూనిటీ ప్లేలిస్ట్ అని కనిపిస్తూ ఉంటాయండి. అక్కడికి వెళ్ళి కొంచెం పక్కకు జరిపారనుకోండి, మీకు నేను చెప్పిన ఈ పేర్లన్నీ కనిపిస్తాయి. అందులో ప్లేలిస్ట్ కొట్టేశారనుకోండి, మీకు ఏ కావాలి అంటే హెయిర్ కట్సా, శారీ డ్రాపింగ్సా, మేక్ ఓవర్స్ అన్నీ ఉంటాయండి. ఎలా ఉంది నేను చెప్పిన ఈ చిన్న టిప్స్, స్లైడ్ పెట్టిన టిప్ నచ్చినాయా? చూసారా ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఒకేసారి హెయిర్ కట్స్ చేయించుకోవటం, ఆ వీడియో ఇదిగో ఇన్ని రోజుల తర్వాత మీతో షేర్ చేసుకోవటం. చాలా హ్యాపీగా ఉందండి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. చూసారా ఆ హెయిర్ కట్ అయిన తర్వాత ఇదిగో ఇలా చిమ్ముకోవటానికి రెడీ అయ్యాను. మళ్ళీ కొత్త వీడియోతో